హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ టెక్ ఇన్ తెలుగు. సో మనం నిన్నటి వరకు ఏం చూసామంటే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ చూసాం. సో ఇవాళ వచ్చినప్పటికీ మనం ఒక కొత్త టాపిక్ చూడబోతున్నాం. అంటే కొత్తది అంటే కండిషనల్ స్టేట్మెంట్స్లోనే కొంచెం అడ్వాన్స్డ్ అన్నమాట. సో ఏంటంటే ఫస్ట్లో మనం ఏంటి తెలుసుకున్నామంటే ఇఫ్ గురించి తెలుసుకున్నాం. అక్కడ ఏంటంటే ఒక స్టేట్మెంటే సాటిస్ఫై చేస్తే ప్రింట్ అవుతుంది, లేదంటే ప్రింట్ వేసి లేదు చూపించదు. సో నెక్స్ట్ వచ్చినప్పటికీ ఇఫ్ ఎల్స్. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక కండిషన్ స్టేట్మెంట్ అనేది తప్పు అయితే, అంటే ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే ఎల్స్లోకి వచ్చి ఎల్స్లో ఏది ఉంటే అది ప్రింట్ అవుతుంది. అవునా? అవును. సో ఇక్కడ ఇవాళ చూడబోయే టాపిక్ ఏంటంటే జస్ట్ ఏమీ లేదు, ఇఫ్ లోపల ఎల్స్ రాస్తున్నాం, అంటే ఇఫ్ కింద ఎల్స్ రాస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఎల్స్లో కూడా ఇఫ్ రాయొచ్చు అన్నమాట. సో దానికి వేరే ఇఫ్ ఎల్స్ ఆర్ ఎల్స్ ఇఫ్ అని కూడా అంటారు. సో ఎల్స్ ఇఫ్ అన్నమాట. సో అసలు అన్నయ్య ఇఫ్ ఎల్స్ ఇఫ్ అన్నా ఎల్స్ ఇఫ్ అన్నా అంటే ఏంటన్నా అని మీరు నన్ను అడిగారు అనుకోండి, జస్ట్ ఏం లేదు, ఫస్ట్ ఇఫ్ రాస్తాం, కండిషన్ రాస్తాం, దాని తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాము, దాని తర్వాత ఎల్స్ రాస్తాం. ఈ ఎల్స్లో మళ్ళీ ఇఫ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు ఇది సాటిస్ఫై అవ్వలేదు అనుకో, ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లో వచ్చినప్పుడు ఇక్కడ ఏం రాసాం మనం ముందు వరకు ప్రింట్ స్టేట్మెంట్ రాసాం, ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ రాసాం. అవునా? ప్రింట్ స్టేట్మెంట్ రాసాం. సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ రాయకుండా మళ్ళీ దీంట్లో ఇఫ్ రాసామనుకో, ఇఫ్లో మళ్ళీ ఇంకోటి కండిషన్ ఇస్తాం, ఏ గ్రేటర్ దెన్ బియో సంథింగ్ ఏదో ఇస్తాం. మళ్ళీ ఎల్స్లోకి మళ్ళీ ఇఫ్లోకి వెళ్ళి మళ్ళీ ఇఫ్ లోపల ఏది ఉంటే అది ప్రింట్ చేస్తాం. మళ్ళీ మీరు దీనికి మీరు క్లోజ్ చేసి మళ్ళీ ఎల్స్ రాసుకోవచ్చు. అర్థమైందా? అంటే ఇఫ్ లోపల ఎల్స్ అన్నమాట. మళ్ళీ ఇఫ్ కింద మళ్ళీ ఎల్స్ రాసుకోవచ్చు, మళ్ళీ దీని కింద ఏం రాసుకోవచ్చు, ఇఫ్ రాసుకోవచ్చు. సో దీనికి ఇఫ్ ఎల్స్ ఇఫ్ అన్నాం. సో ఇది మీకు నీట్ అండ్ క్లీన్గా అర్థం అవడానికి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే టెర్మినల్లోకి వెళ్ళి ఫస్ట్ సిడి డెస్క్టాప్లోకి వద్దాం. ఇక్కడ ఎల్సిఫ్ వద్దులే, టచ్ ఎల్స్ ఇఫ్ డాట్ సి అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, వాళ్ళు క్రియేట్ అయిపోతుంది. బయట డైరెక్ట్ అటాక్ వెళ్ళిపోదాం. కంట్రోల్+ చేసుకుందాం సైజ్ పెరగడానికి. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h void main ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ ఇద్దాం, ఇంట్ a = 10 అని ఇచ్చాం. సింపుల్గా చెప్తాం. సో నెక్స్ట్ ఈ కర్లీ బ్రేసెస్ తీసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇఫ్ స్టేట్మెంట్ రాద్దాం. ఇఫ్ a > 20 అయితే ఏం ప్రింట్ చేయమంటాను, ప్రింట్ ఎఫ్ ఈస్ ఏ వాల్యూ ఈస్ ఏ వాల్యూ ఈస్ 20 అని ప్రింట్ చేయండి. లేదు అన్నప్పుడు ఎల్స్ కాకపోతే ఏం చేయమంటున్నాను, మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చా, ఇఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే printf a value is %d comma a value is 10 అని ప్రింట్ చేయమన్నా. లేదు నాకు వద్దు, అదేం లేదంటే ఎగ్జిట్ అయిపోమన్నా. ఎగ్జిట్ అయిపోమన్నా, క్లోజ్ ఆర్ ఎగ్జిట్ ఆర్ ఇప్పుడు printf డిఫాల్ట్ నో ఆన్సర్ అని ప్రింట్ చేయమన్నా. ఓకే, ఇది ఇచ్చిన కోడ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెర్మినల్ ఓపెన్ చేసి cc స్పేస్
ఎల్స్ ఇఫ్ డాట్ సి ప్రింట్ చేసాం, ఎర్రర్ ఏం లేదు, డాట్ స్లాష్ ఏ డాట్ అవుట్, ఏ వాల్యూస్ 10 అని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఏమైంది చూడండి అన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలో. సో ఇక్కడ ఏమైంది, ఈ సాటిస్ఫై ఈ కండిషన్ స్టేట్మెంట్ సాటిస్ఫై అవ్వలే. ఫస్ట్ది ఏమైంది, ఎల్స్లోకి వెళ్ళాను, ఎల్స్లోకి వెళ్ళి ఎల్స్లో ఉన్న ఇఫ్ స్టేట్మెంట్ ఒక కండిషన్ చూసింది, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అయిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి, ప్రింట్ ఏ వాల్యూస్ పర్సెంటేజ్ డి, ఏ వాల్యూస్ 10 అని ప్రింట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే చిన్నగా ఇస్తాం, ఏంటి నాట్ ఈక్వల్ టు అని ఇచ్చాం. ఇప్పుడు ఏ వాల్యూస్ నాట్ ఈక్వల్ టు 10 అయితే ఏ వాల్యూస్ 10 అని ప్రింట్ ఏం ప్రింట్ అవ్వాలి చూద్దాం. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. నో ఆన్సర్, బికాస్ ఇది కూడా తప్పు స్టేట్మెంట్ అయింది కాబట్టి ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో అదన్నమాట ఎల్స్ ఇఫ్ ఎల్స్ అన్నా ఎల్స్ ఇఫ్ అన్నా ఇది, ఓకేనా. సో ఇలా జరుగుతుంది అన్నమాట మీకు ఎల్స్ ఇఫ్. సో ఇఫ్ లోపల ఇఫ్ రాసుకునేది వేరు, నెక్స్ట్ ఇఫ్ అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాము. ఇది ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ అన్నమాట, ఎల్స్ లోపల ఇఫ్ అన్నమాట. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మీకు వీడియోస్ వస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్. లైక్ ఎలాగంటే ఇంటర్వ్యూ సంబంధించిన ఎలాగ మీరు చెప్పాలి, లైక్ హాబీస్ అడిగినప్పుడు ఎలాంటివి చెప్పాలి, అట ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఎలాంటివి చెప్పాలి, అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి. సో ఇవన్నీ మీకు త్వరలో చెప్పబోతున్నాను, నెక్స్ట్ వీడియోస్ అప్కమింగ్ వీడియోస్లో మీకు వస్తూ ఉంటాయి. ఇవాళ నుంచి అయితే ఇంకా కంటెంట్ అసలు మిస్ అవ్వదు. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ టెక్ ఇన్ తెలుగు. సో ఇప్పటి వరకు మీకు నచ్చింది అనుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ.